విజయ డైరీని బలోపేతం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అంతేకాదు విజయ డైరీ ఉత్పత్తుల విక్రయాలు పెంచడంతో పాటు మహిళలను వ్యాపారులుగా మార్చేందుకు ప్రభుత్వం మరో గొప్ప నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 1000 విజయ డైరీ పార్లర్లను ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇటు నిరుద్యోగులకు మహిళలకు ఒకేసారి ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రచించింది. హైదరాబాద్ లో నిరుద్యోగులతో 100 డైరీ పార్లర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 1000 పార్లర్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచించింది. మండలానికి 1, మున్సిపాలిటీల్లో 2 చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మహిళా సంఘాలకు ఆర్థికంగా చేయూతనందించేలా పాడి పరిశ్రమాభివృద్ది సమైక్య, సెర్ప్ సంస్థలు విధి విధానాలు రూపొందించాయి. పార్లర్ల ఏర్పాటుకు ఆసక్తి గల మహిళా సమైక్యలను సెర్ప్ ఎంపిక చేస్తుంది. ఒక్కో పార్లర్ ఏర్పాటుకు 3 లక్షల డిపాజిట్ తో పాటు సౌకర్యాల కోసం 2 లక్షలు అవసరం. అయితే జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ద్వారా 2 లక్షల సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. మహిళా సమైక్యలు తమ వాటా కింద ₹1,00,000 సమకూర్చుకుంటే చాలు. సెర్ప్ మరో 2 లక్షల రుణ సాయం అందిస్తుంది. పార్లర్లను రద్దీ ప్రదేశాల్లో, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేయాలనేది సెర్ప్ ప్లాన్. విజయ డైరీ ఉత్పత్తుల విక్రయాలను రెట్టింపు చేయడంతో పాటు మహిళలకు ఉపాధి కల్పించి వారిని ఆర్థికంగా నిలదొక్కునేలా చేయడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం.